విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడతామని మాటిచ్చారు. అధికారంలోకి వచ్చాక అదే కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్లాంట్ను రక్షించుకునేందుకు పోరాటం చేస్తున్న కార్మిక నేతలపై కేసులు పెడుతున్నారు. కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో మోసం చేసిందే కాకుండా కాపాడుకునేందుకు పోరాడుతున్న కార్మికులను ఇబ్బంది పెట్టడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆంధ్రుల హక్కుగా ఏర్పడిన ఉక్కు ఫ్యాక్టరీని పరిరక్షించుకునేందుకు కార్మికులే పూనుకున్నారు. కాంట్రాక్టు కార్మికుల దశల వారీ తొలగింపును అడ్డుకోవడానికి, డిమాండ్ల పరిష్కారానికి కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె ఉధృతంగా మారింది. సమ్మెలో భాగంగా అడ్మిన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కార్మికులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక ఉద్యమంపై పోలీసులను ప్రయోగించి ఇబ్బంది పెడుతోంది. తాజాగా ఇంకో అడుగు ముందుకేసిన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు చెందిన 8 మంది నేతలపై కేసులు పెట్టి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కార్మికులు అనేకసార్లు రాస్తారోకోలు చేసినప్పటికీ కార్మిక నేతలపై ఒక్క కేసు కూడా పెట్టలేదు. పైగా నాటి ఉద్యమానికి అప్పటి పాలకులు పూర్తిగా సహకరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ను కాపాడతారని అందరూ భావిస్తే సంస్థను కాపాడే ప్రయత్నం చేయకపోగా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. కూర్మన్నపాలెంలో ఉన్న దీక్షా శిబిరాన్ని కూడా తీసేయాలని కార్మిక నేతలపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే పోరాట కమిటీలో చీలికలు తీసుకొచ్చిన ప్రభుత్వం శిబిరం కూడా లేకుండా చేయాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లినప్పుడు ఉక్కు శాఖ కార్యదర్శిని కలుస్తుంటారు. ఈ ఇద్దరూ భేటీ అయిన ప్రతిసారి కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు జరుగుతోంది. తాజాగా చంద్రబాబును స్టీల్ సెక్రటరీ సక్సేనా కలిసిన అనంతరం కార్మిక నేతలపై కేసులు పెట్టారు పోలీసులు. రాష్ట్ర ప్రభుత్వం తమను నమ్మించి ఉక్కు ఫ్యాక్టరీకి ద్రోహం చేస్తోందని కార్మికులు మండిపడుతున్నారు.